మీకు సువార్తను నేను ప్రకటించటం వలన, మీకు సత్య సంబంధమైనటువంటి వాక్యాన్ని నేను బోధించటం వలన నన్ను బంధించారు రోమీలు అని చెప్పేసి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు సెలవిస్తూ ఉంటారు. నిజంగా ఈనాడు మనుషులు ఎలా ఉంటారో తెలుసా? స్వార్థపరులుగా ఉంటారు. నా వాళ్ళే బాగుండాలా, నా అన్నదమ్ముళ్ళే బాగుండాలా, నా అక్క చెల్లెళ్ళే బాగుండాలా, వేరెవరు కూడా బాగుండకూడదు అని ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ పౌలు గారికి అలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు. ఎందుకో తెలుసా? తన వాళ్ళు క్రీస్తులో రక్షింపబడాలని, అలాగనే అన్యజనులైనటువంటి వారు కూడా క్రీస్తులోనికి రావాలన్నటువంటి ఒక సదుద్దేశం కలిగి అన్యజనులకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన బంధింపబడ్డాడు ఆ విషయంలో అన్నటువంటి వాక్యాన్ని కూడా మనం ఆలోచన కలిగి ఉంటాం. అంతేకాదు ప్రియులారా, చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:13 మనం చదువుకుంటే ఏమన్నది ఒకసారి.